హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు అషు వరల్డ్. పిల్లలకి మరియు పెద్దవారికి ఆరోగ్యానికి మరియు బలానికి ఉపయోగపడే డ్రై ఫ్రూట్ చిక్కీని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇవి చాలా హెల్దీ అండి. దీనిలో చాలా పోషక గుణాలు కూడా ఉంటాయి. పిల్లలకు స్నాక్ బాక్స్లో పెట్టి ఇచ్చినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. వీటిని ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు కూడా బాగుంటాయండి. ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా కూడా ఉంటాయి. వీటి ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు బాదంని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మూడింటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి 50% ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై నట్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఈ డ్రై నట్స్ అనేవి ఎంత బాగా రోస్ట్ అవుతే మనకు చిక్కీ అనేది అంత టేస్టీగా ఉంటుంది, అంత క్రంచీగా కూడా ఉంటుంది. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయండి. వీటిని పక్కకు తీసుకొని అదే కడాయిలో 1/2 కప్పు వరకు నువ్వులను కూడా తీసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలి. నేను ముందుగానే పల్లీలను కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. నాకు మొత్తం డ్రై నట్స్ 2.5 కప్పుల వరకు అయ్యాయి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం బెల్లం తీసుకోవాలి. 2.5 కప్పుల డ్రై నట్స్కి 2 కప్పుల బెల్లం అయితే సరిపోతుంది. కొంచెం తీపి అంటే ఎక్కువగా ఇష్టపడేవారు 2.5 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే మనకు కింద అంతా అడుగంటిపోతుందండి. బెల్లం అంతా కూడా ఇలా వాటర్లో మిక్స్ అయిపోయి ఇలా చిన్న చిన్నగా నురగలు రావడం అనేది మొదలవుతుంది. ఇలా మొదలైన తర్వాత మనం ఒకసారి వాటర్లో వేసి దీన్ని టెస్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పానకం అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తేనే చిక్కీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కదండి. ఇలా మధ్య మధ్యలో వాటర్లో వేసుకుంటూ మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే మన కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది. ఇలా పాకం అనేది గట్టిపడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ పాకం అయితే వచ్చింది. దీని తర్వాత 1 టీ స్పూన్ వరకు నేను ఇలాచీ పౌడర్ని మరియు 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నిటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం ఈ టైంలో ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. బెల్లం పాకం అంతా కూడా దగ్గరికి వచ్చే వరకు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి రాసి పెట్టుకున్న వుడెన్ చాపింగ్ బోర్డ్ పైన చూపించిన విధంగా మిశ్రమాన్ని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత నైఫ్తోని ఘాట్లు పెట్టుకొని చిక్కీలాగా కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ చిక్కీస్ అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.